మీపై ఏడుపు నరదృష్టి పోవాలంటే ఇలా చేయండి. నిద్రించే సమయంలో దిండు కింద 3 నిమ్మకాయలను ఉంచి ఉదయం వాటిని బయటపడేస్తే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపు నీటిలో వేసి వాటితో స్నానం చేయాలి. వలని తాడును చేతికి లేదా కాలికి కట్టుకుని బయటకు వెళ్తే ఘోరమైన నరదిష్టి కూడా దరిచేరదు. వీరి వద్ద లక్ష్మి ఉండదు. మాసిన బట్టలు వేసుకునేవాడు, శుభ్రత లేనివాడు, పళ్ళు తోముకోకుండా దుర్వాసనతో ఉండేవాడు, అమితంగా భోజనం చేసేవాడు, బద్ధకంతో ఉండేవాడు, కర్ణ కఠోరంగా మాట్లాడేవాడు, రోజంతా అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పడుకునేవాడు. ఇలాంటి వారి దగ్గర ఆ వ్యక్తి ఎంతటి వాడైనప్పటికీ లక్ష్మీదేవి వాడి దగ్గర ఉండదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లెందుకు కట్టుకోకూడదు? భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహ ప్రవేశం పెట్టుకోకూడదు, నిర్మించకూడదు. జీవితాంతము ఉండే ఇంటి పట్ల, వంశాన్ని ఉద్ధరించే సంతానము పట్ల ఎంతో శ్రద్ధ అవసరం. గర్భవతిగా ఉన్న భార్యని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. అత్యంత ముఖ్యమైన 2 విషయాలని ఎవ్వరూ ఒకేసారి సరైన రీతిలో చూసుకోలేరు, రెంటికి న్యాయం చెయ్యలేరు. కాన గృహ నిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడదు.